హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి మసాలా వడలు, అలాగే వేడి వేడి ఇడ్లీ, రాయలసీమ ఎర్రకారం అండి. ఈ వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదని మినపగారెలు చేసుకోవాలన్నప్పుడు మినపప్పుని ఒక కప్పు నానబెట్టుకొని ఒక మినిమం ఒక 5 అవర్స్ అయినా బాగా నానాలండి మినపప్పు అనేది. లేకపోతే 3 అవర్స్ అయినా నానితే సరిపోతుంది. బాగా నానిన తర్వాత ఒక పప్పును మనం ఇలా పట్టుకొని చూస్తే అది 2 తుణుకులు అవ్వాలండి. అలా అయిన తర్వాత ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న మినపప్పుని దాంట్లోకి కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చీలు, అలాగే 2 తెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం సాల్టు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ చూపించాం కదండి, కొంచెం పప్పు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే వడలు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పప్పు కూడా క్రిస్పీగా తగులుతుందంటే తినేదానికి. అందుకని ఇలాగా బాగా పిండినంతా ఒక సైడ్కి తీసి పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని తొక్కంతా తీసేసిన తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు ఆ పప్పులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చూసుకోవాలండి. ఒకసారి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక బాండల్లోకి ఆయిల్ వేడి చేసుకోండి. మరీ అంత వేడి కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకున్న ఆయిల్ని ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న వడల పిండిని ఏంటంటే ఒక 5 మినిట్స్ ఉండిచ్చి తర్వాత వడలు వేసుకోవాలండి. వడలు ఎలా వేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవర్ అయినా సరే పేపర్ అయినా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం నూనె తెచ్చుకుంటాం కదండి, ఆయిల్ కవర్లు అయినా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ కవర్తో కూడా వేయచ్చు, చాలా నీట్గా వస్తుంది వడ అనేది. లేకపోతే నార్మల్గా అంటే కొంతమంది ఏంటంటే నేను కొన్నిసార్లు చేత్తోనే వేసేస్తానండి. చేత్తో కొంచెం పిండి తీసుకొని అలాగే వేసేస్తాను. మీరు కూడా అలా అంటే చాలా ఈజీగా కావాలంటే పేపర్లో అయితే వేసుకోవచ్చు, ప్లాస్టిక్ పేపర్లో. లేదు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాగ ప్లాస్టిక్ పేపర్లో వేసుకోవడం బెటరు. నాకు కొన్నిసార్లు నేను చేతితో వేసేస్తాను, కొన్నిసార్లు పేపర్లో వేస్తాను. ఏది వీలుంటే అది అంటే ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని ట్రై చేస్తానండి. అలాగే ఇప్పుడు ఒక వాళ్ళు తీసేసాము కదండి, ఇప్పుడు రెండో వాళ్ళు కూడా బాగా నీట్గా వడలు అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడు వస్తేనే ఆ వడ అనేది పైన క్రిస్పీగా లోపల స్మూత్గా కుక్ అవుతుందండి. చాలా స్మూత్గా కుక్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా తిప్పుకోవాలండి. రెండు సైడ్లు బ్రౌన్ కలర్లోకి రావాలండి వడ అనేది. అప్పుడే మనం చేసే వడ అనేది చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా ఉంటుంది, లోపల కుక్ అయ్యి. కావాలంటే నేను ఒకటి తీసి చూపిస్తాను చూడండి, లోపల ఎంత స్మూత్గా కుక్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వడల్ని కర్రీ కూడా చేసుకుంటారండి చాలామంది. మీకు కర్రీ కావాలంటే కామెంట్ చేయండి, మసాలా వడ కర్రీ ఎలా చేయాలో. మీరు కామెంట్ ఎవరైనా చేస్తే నేను వీలు చూసుకొని మసాలా కర్రీ అనేది చేస్తానండి. వడల మసాలా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అసలుకి చికెన్ మటన్ కూడా అంత టేస్ట్ రాదండి, అంత సూపర్ ఉంటుంది మసాలా వడ కర్రీ అనేది. అలాగే చూస్తారు కదా, రెండు సైడ్లు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని సైడ్కి తీసుకోవాలండి. దీంట్లో మసాలా వడలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ ఏం ఉండదండి, ఆయిల్ అంతగా ఏం పీల్చదు. ఎందుకంటే మనం సోడా ఉప్పు కూడా వేయలేదు కాబట్టి. అందుకని చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, పైన చూస్తుంటే చాలా బ్రౌన్ కలర్లో. అలాగే 2 ఇడ్లీలు, ఒక 5 మసాలా వడలు పెట్టుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ఇలా కంప్లీట్ చేసాము. మా బాబుకు చాలా ఇష్టం అండి మసాలా వడ కానీ మినపొడ కానీ. చూసారా ఇలాగా ఉంటుంది. రాయలసీమ ఎర్రకారంలో చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.
మసాలా వడకి మాత్రం కంపల్సరిగా మిరప్పొడి కానీ అలాగే కారం కానీ సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఓకే అండి, వెళ్తూ మన ఛానల్ని